హల్లెలూయా, షాలోమ్. సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాభివందనములు. ఈరోజు జీవాహారము మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. దేవాది దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత కలుగును గాక. ఆయన మనకు తోడు ఇమ్మానుయేలై ఉన్నాడు. మన జీవితాల్లో అనుక్షణము, ప్రతి నిమిషము, ప్రతి దినము, సంవత్సరము దయాకిరీటం మనకు ధరింపజేస్తూ ప్రభువు వారు మనల్ని సజీవ లెక్కలో ఉంచుతూ మనకు నిరంతరము తోడుగా ఉన్నాడు. అదే విషయం ఆయన ఇశ్రాయేల్ విషయంలో రూఢిపరిచి ఉన్నారు. జనులందరికీ పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉంటూ కనుపాప వలె వారిని కాచి కాపాడినాడు. ఇశ్రాయేలు నిన్ను ముట్టువాడన కనుగుడ్డును ముట్టువాడని తన బిడ్డల పట్ల ఆయన ప్రేమను వ్యక్తపరిచిన దేవుడు. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అనే మన గొప్ప దేవుడు. ఆయన మన కొరకు తండ్రి అయిన దేవుని ద్వారా బహుమతిగా ఇవ్వబడ్డాడు. వాగ్దానముల నెరవేర్పు క్రీస్తు వారి పుట్టుక. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. వాగ్దాన నెరవేర్పు జరిగి కూడా 2024 సంవత్సరాలు అయిపోతుంది. ఇన్ని తరములుగా ప్రభువు వారు మనల్ని క్షేమముగా, మన యొక్క పితరుల పట్ల న్యాయంగా ఉంటూ మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లుగా, అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతునగు ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును అని. ప్రభువారు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన సర్వ శరీరులకు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నారు. ఆయన ఆదియందు వాక్యమై ఉండి తండ్రి యొద్ద ఉండి ఆయన మన మధ్యకు శరీరధారిగా వచ్చి ఉన్నారు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఉన్నారు. రోమీలకు 1వ అధ్యాయం ప్రకారంగా ప్రభువారు శారీరకముగా దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పుగా దావీదు సింహాసనమందు దావీదు కుమారుడా అని పిలువబడుతూ ఆయన దావీదు గోత్రంలో జన్మించి దేవాది దేవునిగా మృతులలో నుండి పునరుత్థానము చేయబడి ఆయన మరణపు ములును విరిచి మనందరికీ కూడా పునరుద్ధాన శక్తిని పరిచయం చేసి నేను మరలా వస్తాను, సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిన దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకంలో ఇంటిని సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. ఆయన తనకిష్టమైన వారికి భూమి మీద సమాధానము కలగచేస్తూ ఆయన సంఘమును చెరగా పట్టుకొని పోవడానికి తన వధువు సంఘము కొరకు ఆయన మేఘారూరుడై మరలా రాబోచున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. సువార్త మీ చెవులో పడినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని, మాట్లాడువాడు నరుడు కాదని, ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తున్నదని గుర్తిరిగిన వారై వినగల చెవిని దేవుని వాక్యానికి ఇస్తూ గ్రహింపగల హృదయాన్ని, దేవ వివేచన గల హృదయాన్ని నాకు దయచేయమని దేవుని అడుగుతూ ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉన్నారని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత నిండినటువంటి హృదయముతో దేవాది దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఎల్లప్పుడూ ఆయన నీకు తోడుగా ఉన్నారు. కనుక ధైర్యముతో ఈ లోకంలో జీవించండి. ఎటువంటి పాపమునకు లొంగిపోకండి. ఎటువంటి దరిద్రము కానీ, ఈ లోకంలో ఎటువంటి శ్రమ కానీ నా దేవుని నన్ను వేరుపరచదని ఎలుగెత్తి ఈ లోకమునకు, నీ కష్టమునకు, నీ బాధకు, నీ నష్టమునకు, నీ అప్పులకు, నీ యొక్క నిందలకు, ప్రతి దానికి చెప్పండి. దిక్కులు పెక్కటిల్లేలా ఆయన నా కొరకు రానయ్యున్నాడు. ఆయన వచ్చే వరకు నాకు కలిగి ఉన్న రక్షణను గట్టిగా పట్టుకొని ఆయన కొరకు నిలబడతానని మీ యొక్క ఆత్మలతో మీరు చెప్పుకోనండి. దేవుడి వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేస్తూ మీకు సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము 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 మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీరు మాకు ఎల్లప్పుడూ తోడై ఉన్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా,
నేను మిమ్మల్ని ప్రేమించలేదు కానీ ప్రభా, మొదటగా మీరే నన్ను ప్రేమించి ఉన్నారు. నేను పాపంలో ఉండగానే నన్ను ప్రేమించి నా కొరకు మీ రక్తం ఇచ్చి మీ ప్రాణం ఇచ్చి నన్ను కొన్నదేవా. నా మీద ఇక దేనికి అధికారం లేదు ప్రభు అంటూ నాయన నీ సన్నిధిని సాగిలపరి వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క లోటునకు వారు ఆజ్ఞాపించుదురుగాక, అప్పులన్నింటినీ ఎదిరించుదురుగాక, అనారోగ్యమును శాసించుదురుగాక, ఆరోగ్యంలోనికి వచ్చుదురుగాక, ప్రతి మూయబడిన గర్భము తెరవబడునుగాక, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిని వంగునుగాక. ఈ లోకంలో బాధింపబడు దేని దానికి వంగకుండా లొంగకుండా నీ కృపలో నీ దయలో నీ పాదముల దగ్గర మాత్రమే కూర్చొని మొరపెట్టుదురుగాక. ప్రతి బిడ్డను మీ పాదన దగ్గర సమర్పిస్తున్నానయ్యా. ఉదయం నుంచి సాయం వరకు నీ యొక్క రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడండి ప్రభువా. రక్షింపబడని వారు అందరూ కూడా రక్షింపబడుదురుగాక. ప్రతి ఒక్కరి మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.